బార్బిక్యూలో లంచ్, అది కూడా 449 అంటే సూపర్ కదా. హ్యాపీ బర్త్డే. ఆదిత్య హ్యాపీ బర్త్డే ఆదిత్య. హ్యాపీ బర్త్డే నానా. హలో హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. ఇది వచ్చేసి ఆదిత్య బర్త్డే వ్లాగ్ అనమాట. ఎప్పుడు చేసేదానికన్నా ఈసారి చాలా సింపుల్ గా చేస్తున్నాం ఆదిత్య బర్త్డే. ఎప్పుడు చాలా హడావిడిగా ఉంటుంది ఎప్పుడు ఆదిత్య బర్త్డే సెలబ్రేషన్స్. మమ్మీ వాళ్ళను లేకపోతే ఫ్రెండ్స్ను ఎవరినో పిలిచి కొంచెం బాగా చేసేవాళ్ళం. ఈసారి మాత్రం చాలా సింపుల్ గా చేస్తున్నాం, ఎందుకంటే లక్కీ లేడు కదా, హాస్టల్కి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆదిత్యకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట. మనం చిన్నప్పుడు చేసుకున్నట్టుగా పాత పద్ధతుల ప్రకారం కొత్త బట్టలకి పసుపు పెట్టి ఆదిత్య చక్కగా దీపం అది పెట్టుకుంటున్నాడు అనమాట. దీపం పెట్టి బర్త్డే రోజు దండం పెట్టుకుంటున్నాడు. సో అయిపోయిన తర్వాత పాయసం చేశాను. ఆదిత్యకి చాలా ఇష్టం పాయసం, సో అందుకని పాయసమే తిన్నాడు అనమాట ఆ రోజు మార్నింగ్. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి మేమేం ప్లాన్ చేసామో చెప్తాను. పెద్ద ప్లాన్ ఏం కాదు, కాకపోతే ఏమనుకున్నామో అదైతే షేర్ చేస్తాను ఫర్దర్గా చూడండి. సో ఎప్పుడు చేసేదానికన్నా చాలా సింపుల్గా డిఫరెంట్గా అయితే ఈసారి బర్త్డే ఆదిత్యకి చేయబోతున్నాము. సో చలో లెట్స్ సీ ఎలా అవబోతుంది. హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. అది కూడా బర్త్డే వ్లాగ్ అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. మా ఆదిత్యకి అందరూ బర్త్డే విషెస్ అయితే చెప్పండి. సో ఈరోజు December 3rd ఆదిత్య బర్త్డే అనమాట. సో ఇదిగోండి ఆదిత్య కొత్త డ్రెస్. చెప్పమని అడగచ్చు. ఇదిగో ఇది ఆదిత్య కొత్త డ్రెస్ అనమాట. సో ఇప్పుడైతే స్కూల్కి రెడీ అయిపోయాడు. అండ్ ఇప్పుడు ఆదిత్య నేను డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. యాక్చువల్గా రోజు అయితే ఆటోలో వెళ్తాడు, కానీ ఈరోజు డ్రాప్ చేయమని అడిగాడు. సో అందుకని చెప్పి ఆదిత్యని డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాను. అండ్ ఆదిత్య బర్త్డే స్పెషల్గా నేను కూడా కొత్త డ్రెస్ వేసుకున్నాను. నా డ్రెస్ అవుట్ఫిట్ అంతా కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఆదిత్యని డ్రాప్ చేసి వచ్చేయాలి. వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. అప్పుడు కట్ చేస్తే కెమెరా ఇప్పటికి మళ్ళీ ఓపెన్ చేశాను. ఆదిత్య కూడా వచ్చేసాడు. స్కూల్ నుంచి ఆదిత్యను కూడా తీసుకొచ్చేసాను, ఎందుకంటే మార్నింగ్ బయటికి వెళ్ళే పని ఉందనమాట. కొంచెం షాపింగ్ పని, టైలర్ దగ్గరికి వెళ్ళే పని, ఇవన్నీ చూసుకొని మళ్ళీ డైరెక్ట్గా ఇంకొచ్చేటప్పుడు ఆదిత్యను తీసుకునే వచ్చేసాను. లైక్ ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవబోతుంది. అండ్ మాకు 2 o'clockకి 2:30కి బార్బిక్యూలో స్లాట్ బుక్ అయి ఉందనమాట. సో అక్కడికి వెళ్ళాలి. అండ్ మధురవాడ బ్రాంచ్లో అనమాట. సో మధురవాడ వెళ్ళబోతున్నాము. అక్కడ 450 రూపీస్కి ఎక్స్ప్రెస్ లంచ్ అనమాట. సో బార్బిక్యూలో 450 రూపీస్కి లంచ్ అంటే అసలు ఎవరైనా నమ్ముతారా? నేను కూడా ఇది సెకండ్ టైం, కానీ నేను ఫస్ట్ టైం ఇంతకు ముందే వెళ్ళాను. సో నాకైతే చాలా చాలా వర్తీ అనిపించింది. బార్బిక్యూ అంటే మనకి లైక్ 900-1000 రూపీస్, మినిమం అయితే 800 వరకు చూసుంటాము. అది కూడా చాలా తక్కువ సందర్భాల్లో, ఏదైనా మరీ మంచి ఆఫర్స్ ఉంటే. సో ఇంత తక్కువ ప్రైస్కి 450 రూపీస్కి బార్బిక్యూ లంచ్ అనేది నేను ఇంతవరకు చూడలేదన్నమాట. సో ఫర్ ది ఫస్ట్ టైం ఇంతకు ముందే తిన్నాను. లంచ్ అయితే టేస్ట్ చేశాను. సూపర్ సూపర్ ఆసమ్ ఉంది. అండ్ అందుకే ఈరోజు ఆదిత్య, నేను, మా వారు కలిసి వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ ఇంత లోపల నేను తీసుకున్న ఒక సారీ మీకు చూపించేస్తాను. ఇది వచ్చేసి సారీ అనమాట. సో చూడండి, ఇది సారీ అయితే ఇది మనకి వైట్ కలర్ సారీ వస్తుంది, హాఫ్ వైట్ అనమాట సారీ అంతా. సో చూడండి, దీనికి నేను ఇలాగా సెపరేట్గా లేస్ అయితే తీసుకొని పేర్ చేశాను. సో ఈ లేస్ సెపరేట్గా తీసుకున్నాను. అండ్ ఈ సారీ అండ్ లేస్ రెండు కూడా నేను SVLలో తీసుకున్నాను. సారీ వచ్చేసి మనకి ఒక టైప్ ఆఫ్ చూసారు కదా, క్రష్ టిష్యూ లాగా ఉంటుంది అనమాట. మీకు క్రష్ కనిపిస్తుంది కదా. సో ఇది ఒక చిన్న షైనింగ్తో, ఇప్పుడు మనకి స్పేస్ సిల్క్ ఎలాగైతే షైన్ అవుతుందో అందులో కొంచెం తక్కువ షైన్ అనమాట. ఇది నాకు అంత ఓవర్ షైన్ వద్దు అనిపించి కొంచెం తక్కువ షైనింగ్లో అయితే తీసుకున్నాను. ఇది సారీ అయితే. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి నాకు 400 రూపీస్ పడింది. అండ్ లేస్ వచ్చేసి నేను 300 రూపీస్కి లేస్ అయితే పర్చేస్ చేశాను. సో మొత్తం సారీ అంతా మనకి లేస్ 9 మీటర్స్ ఉంటుంది అనమాట.
300 రూపీస్కి. సో శారీ ఆల్ ఓవర్ లేస్ వేపించేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే అండ్ దీనికి నేను ఏం చేశానంటే మనకి లోపల కట్టు చెంగు ఉంటుంది కదా, సో ఆ లోపల శారీకి లేస్ వేయొద్దని చెప్పాను. ఎందుకు ఆ లేస్ ఎక్కడ యూజ్ చేశానో కూడా చెప్తాను. అండ్ దీనికి నేను బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది కూడా SVLలోనే నేను పర్చేస్ చేశాను. ఈ బ్లౌజ్ పీస్ కూడా మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ విత్ ఇలాగా ప్రింట్తో బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందనమాట. చాలా చాలా బాగుంది అనిపించింది. సో దీనికైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కదా అనిపించింది. సో చూడండి, ఇది సారీ విత్ బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను ఇందాక లేస్ కొంచెం వేయొద్దు మిగిల్చమని చెప్పాను కదా టైలర్కి, అది ఇలా యూజ్ చేశాను అనమాట. ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్. మనకి ఆల్రెడీ ప్రింటెడ్ బ్లౌజ్ కాబట్టి మనం వర్క్ ఏం చేయించాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఈ లేస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం రెగ్యులర్ ప్యాటర్న్స్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏమన్నా స్టిచ్ చేపిద్దాము అనిపించి నేను ఇలా స్టిచ్ చేయించాను అనమాట. ఈ వర్క్ అయితే ఈ నెక్ ప్యాటర్న్ మీరు చాలా వరకు మగ్గం వర్క్స్లో చూసుంటారు. సో మనకి నెక్ ఇలాగే వస్తుంది అండ్ ఇది వచ్చేసి మగ్గం వర్క్ వస్తుంది అనమాట. ఈ లేస్ ఉన్న ప్లేస్లో మనకి మగ్గం వర్క్ వస్తుంది అనమాట. సో అలా ఇది నేను ఈ లేస్తో ఇలా అయితే డిజైన్ చేయించుకున్నాను. సో కింద కూడా మనకి బార్డర్ ఇలా వచ్చిందనమాట. సో చాలా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇదంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది. అండ్ ఈ డిజైన్ కూడా ఈ షేప్ కూడా నాకు చాలా బాగా వచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఫ్రంట్ నెక్ నేను ఇలాగా వైడ్ నెక్ అయితే పెట్టించుకున్నాను అనమాట. అంటే ఈ పార్ట్ నుంచి ఇలా వచ్చి ఇలా వైడ్గా వచ్చేలాగా నెక్ అయితే పెట్టించుకున్నాను అనమాట. సో వేసుకున్నాక మీకు క్లియర్గా అర్థమవుతుంది, రెగ్యులర్గా అనిపించినా సరే. అండ్ ఇది నా బ్లౌజ్ అయితే. అండ్ సారీ విత్ బ్లౌజ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక మంచి ఒకేషన్ కోసం చూస్తున్నాను ఈ సారీ అండ్ బ్లౌజ్ పేర్ చేద్దామని. సో ఎప్పుడు కుదిరితే అప్పుడు డెఫినెట్గా ఎలా ఉంది ఫైనల్ అవుట్పుట్ అనేది, అంటే ఇది ఫైనల్ అవుట్పుట్. ఇది వేసుకున్నాక నా ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేది కూడా మీకు షేర్ చేస్తాను. సో యా చూస్తున్నానండి, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ మేమైతే 449 రూపీస్కి బార్బిక్యూలో లంచ్ చేయడానికి అయితే వెళ్ళబోతున్నాము. బార్బిక్యూలో లంచ్, అది కూడా 449 అంటే సూపర్ కదా. సో చాలు లెట్స్ గో. సో ఫైనలీ మేమైతే స్టార్ట్ అయిపోయాము, లంచ్ చేయడానికి వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ అప్పటికే ఆల్మోస్ట్ 2 o'clock అలా అయిపోయింది. అండ్ మా వారు వచ్చేసారు, ఏదో ఆఫీస్లో లేట్ అవ్వబోయింది కాకపోతే కొంచెం మేనేజ్ చేసుకుని వచ్చాను అని ఏదో సంథింగ్ చెప్తున్నారు. అందుకే అలా నేను స్ట్రక్ అయిపోయి ఉండిపోయాను. నిజంగానే ఇంకా లేట్ అయితే ఏంటి పరిస్థితి, పాపం అప్పటికే ఆదిత్యకి 2 o'clock అలా అయింది కదా. సో లంచ్ అప్పటికే లేట్ అయిపోయింది. సో ఇంకా వెయిట్ చేస్తున్నాడు వాడు కూడా వెళ్దామని చెప్పి. అండ్ ఈ గాగుల్స్ వచ్చేసి గోపాలపట్నంలో ఉన్న ఏదో ఒక స్టోర్లో నేనైతే తీసుకున్నాను అనమాట. స్టోర్ పేరు క్లియర్గా గుర్తులేదు. అండ్ చలో మేమైతే వెళ్ళిపోతున్నాము. నాకు ఇలాంటి పెద్ద గాగుల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. లైక్ నా ఫేస్ కొంచెం రౌండ్ ఫేస్ కాబట్టి అటువంటివి సూట్ అవుతాయి అనిపిస్తుంది నాకు. అండ్ ఈసారి బర్త్డేలో విచిత్రం ఏంటంటే ఆదిత్య నేను కలిపి అవుట్ఫిట్స్ క్లియర్గా చూపించడానికి కూడా ఒక ఫోటో కూడా క్లియర్గా తీసుకోలేదు. సో బార్బిక్యూ అయితే చూపించండి బార్బిక్యూకి మనం వెళ్ళాలి కదా అని చెప్పేసి. సో బార్బిక్యూకి అయితే ఇంకా ఫైనలీ మేము స్టార్ట్ అయిపోబోతున్నాము. ఈ బర్త్డే రోజంతా ఆదిత్యాన్ని కొంచెం ఓవర్ ప్యాంపర్ చేస్తూనే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే లక్కీ ఉంటే అసలు మేము పట్టించుకోక్కర్లేదనమాట, వాళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తారు. లైక్ అంటే ఆ పిల్లలు అలా ఉంటారు కదా, కలిసిపోతారు. కాకపోతే మాకైతే పాపం లక్కీ లేడు కాబట్టి ఆదిత్య కొంచెం ఒక్కడైపోయిన ఫీలింగ్ ఉంటుంది. చాలా వరకు ఇద్దరున్న కిడ్స్లో ఆ ఫ్యామిలీస్లో ఒక పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోతే ఇంకొకరు ఖచ్చితంగా లోన్లీ అయిపోతారనమాట. ఆదిత్యకి ఇంకా దేనిపైన అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. సో అందుకే ఇంకా కనీసం లంచ్కైనా తీసుకొస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు కదా అని చెప్పి తీసుకొచ్చాము. ఆ రోజు బార్బిక్యూలో ఎంత క్రౌడ్ ఉందంటే, ట్యూస్డే కదా నాన్ వెజ్ తినే రోజు, అందువల్ల ఏమో తెలియదు కానీ చాలా క్రౌడ్ ఉంది. అండ్ మనకి ఎక్స్ప్రెస్ లంచ్లో 449 రూపీస్కి ఇది మెనూ అనమాట, స్పెషల్ మెనూ. వెజ్లో ఉంటాయి, నాన్ వెజ్లో కూడా ఐటమ్స్ ఉంటాయి. టోటల్గా 36 వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఏంటంటే ఫస్ట్ టైం నేను వెళ్ళేటప్పుడు ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇంకా ఎక్కువ ఉండేది ఎక్స్ప్రెస్ లంచ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు. ఇప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే తగ్గించారు, ఎందుకు అనేది ఐ డోంట్ నో ద రీజన్. మేబీ వాళ్ళకి వర్త్ అనిపించలేదేమో, సో అందుకని ఐటమ్స్ అయితే తగ్గించారు. అండ్ నేనైతే ఫస్ట్ నూడిల్స్, ఇంకా బిర్యానీ, గులాబ్ జామున్ అండ్ మూంగ్ దాల్ హల్వా అయితే తెచ్చుకున్నాను. సో ఇది వచ్చేసి ఆదిత్య చూడండి బంక్ మై క్లాస్ అని చెప్పి చూపిస్తున్నాడు. నిజంగానే వాడు క్లాస్ బంక్ కొట్టి వచ్చాడు కదా, హాఫ్ డే వెళ్ళి హాఫ్ డే వచ్చేసాడు. సో అదే చెప్తున్నాడు అనమాట, అమ్మ నాకు కరెక్ట్గా రిలేట్ అయ్యింది అని చెప్పేసి. వాట్ ఎవర్, ఎనీవేస్ వాడైతే కొంచెం ఎంగేజ్ అయ్యాడు.
అండ్ ఈ బార్బిక్యూ ఎక్స్ప్రెస్ లంచ్లో మనకి చికెన్ మంచూరియన్ కూడా ఉంటుంది అనమాట. ఐ మీన్ చిల్లీ చికెన్ లాగా కూడా ఉంటుంది అనమాట. నార్మల్ బార్బిక్యూలో మనకి చిల్లీ చికెన్ ఉండదు కదా, ఇక్కడ అదైతే అవైలబుల్గా ఉంది. అండ్ మా వారైతే ఆదిత్యని అలా ఏదో ఒకటి చెప్తున్నాం కదా, లక్కీ లేడు కాబట్టి ఆదిత్యని లోన్లీగా ఫీల్ అవ్వకుండా. అండ్ ఇంతకుముందు ఏంటంటే లాస్ట్ ఇయర్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి లక్కీ లేకపోయినా ఆ ఫీలింగ్ లేకుండా ఏదో ఒక రకంగా అక్కడ పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందరి మధ్యలో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. బట్ ఈ ఇయర్ అలా కాలేదన్నమాట. ఎందుకంటే మా వారికి నెక్స్ట్ వీక్ లీవ్ పెట్టాల్సి ఉంది. మేము ఒక ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాము. సో ఆ అప్డేట్స్ కూడా షేర్ చేస్తాను. సో ఆ ట్రిప్ కోసం అని చెప్పి మేము 1 వీక్ లీవ్ అయితే తీసుకోవాలి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు లీవ్ తీసుకుంటే అవ్వదు అని చెప్పి తీసుకోలేదు. కాబట్టి సెలబ్రేషన్స్ అంతా కూడా ఇక్కడే చేసుకున్నాం అనమాట. లంచ్ పెద్దగా ఏం తినలేదు, ఓకే బాగానే ఎంజాయ్ చేస్తాము. సో తర్వాత ఆదిత్య బర్త్డేకి అక్కడే కేక్ అయితే కట్ చేసేస్తున్నాం అనమాట. అన్న లేకుండా నాకు స్పెషల్గా బర్త్డే కేక్ ఏమొద్దు అని చెప్పాడు ఆదిత్య, అందుకని సింపుల్గా ఇక్కడే కేక్ కట్ చేసేస్తున్నాం. అండ్ పేరెంట్స్ పిల్లలు ముద్దులాడడం మనం చూస్తూనే ఉంటాము, కానీ ఆదిత్య అయితే నన్ను తెగ ముద్దులాడుతూ ఉంటాడు అనమాట. నేనంటే చాలా ఇష్టం. ఇంతకుముందు మా ఇద్దరి మధ్య మదర్ అండ్ సన్ బాండింగ్ చాలా క్యాజువల్గా ఉండేది, కాకపోతే ఇప్పుడు ఎక్కువైంది. లక్కీ ప్లేస్ కూడా నేనే ఫిల్ చేయాలి కదా. కేక్ పెడుతుంటే నువ్వే ఫస్ట్ తినమ్మా అని అన్నాడు నాకు. సో అలా కాదు, నువ్వే ఫస్ట్ తినాలి అని చెప్పి కేక్ అయితే పెట్టానమాట. సో మొత్తానికి లక్కీ హాస్టల్లో ఉండడం వల్ల మా ఇద్దరి మధ్య ఒక మంచి రిలేషన్ అయితే డెవలప్ అయింది. ఏ చిన్న విషయాన్నైనా ఆప్టిమిస్టిక్గా తీసుకోవాలి కదా. లక్కీ లేడు, మాతో లేడు, హాస్టల్లో ఉన్నాడు అని బాధపడిపోయే కన్నా దీనివల్ల ఆదిత్యకి నాకు మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది అని ఫీల్ అవుతూ ఉంటాను. బార్బిక్యూ అంటే ఎక్కడైనా కూడా ఫుడ్తో పాటు అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది కదా. సో అందుకని చెప్పి ఇక్కడ అంబియన్స్ బాగుంది అని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే జస్ట్ అలా క్లిక్ చేసుకున్నాము. స్పెషల్ డే ఎలా జరిగింది అన్నదానికన్నా ఫైనలీ మనతో ఉండబోయేది ఆ ఫొటోసే. మెమరీస్ రూపంలో ఫొటోసే మనతో ఉంటాయి కాబట్టి ఫొటోస్ మాత్రం చక్కగా తీపించుకుంటాము. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు అలవాటు అనమాట. మా మమ్మీ నా ఎవ్రీ బర్త్డేకి ఫొటోస్ తీపిస్తూ ఉండేది. ఇప్పుడు జనరేషన్ అంటే ఫొటోస్ అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, కానీ నేను చిన్నప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ నా బర్త్డే ఫొటోస్ ఉండేవి. అండ్ ఫైనలీ మేము ఇంటికి వచ్చేసాము. యాక్చువల్గా సింహాచలం వెళ్దాం అనుకున్నాము, సో ఆదిత్య బర్త్డే కదా అని చెప్పి, కానీ క్లైమేట్ కొంచెం బాగా చల్లగా ఉంది. సో కొండపైకి ఇప్పుడు ఎందుకులే తర్వాత వెళ్దామని చెప్పి ఇంకా వెళ్ళలేదు. అంటే చల్లటి వాతావరణంలో ఆయనకి మంచి టీ అండ్ ఆదిత్యకి పాలు అయితే ఇద్దామని చెప్పి ఆ పనిలో ఉన్నాను. ఎందుకంటే క్లైమేట్ కూల్గా ఉంది కదా, వేడివేడిగా ఏమన్నా తాగితే తింటే బాగుంటుంది. సో అప్పటికే మేము చాలా హెవీగా తిన్నాం కాబట్టి ఇంకా మరి తినేంత ఇంట్రెస్ట్ లేదు. సో అందుకనే ఇంకా పాలును టీ ఇస్తున్నాను అనమాట. సో ఇవి ఇచ్చేస్తూ మేము పక్కనే మూవీ కూడా పెట్టుకున్నాము, మూవీ కూడా చూస్తున్నాము. కా మూవీ ఓటీటీలో వచ్చింది కదా. మీలో ఎంతమంది చూసారు ఈ మూవీ? యాక్చువల్గా ఫస్ట్ మూవీ అంతా నేను చూస్తున్నప్పుడు ఏంటి మూవీ అసలు ఏం అర్థం కాకుండా ఇంకా మధ్యలో ఆపలేక కంటిన్యూ చేసి చూసాము. కానీ ఫైనల్ క్లైమాక్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ చాలా యాప్ట్ అనిపించింది అనమాట. చాలా చాలా బాగా నచ్చింది నాకు. క్లైమాక్స్లో వాళ్ళు తీసిన ఆ 5 minutes స్టోరీ వల్ల ముందు కథ పైన ఉన్న ఒపీనియన్ అంతా కూడా చేంజ్ అయిపోయింది అనమాట. సో మీరు ఇప్పటి వరకు కా మూవీ చూడకపోతే డెఫినెట్లీ డూ వాచ్ ద మూవీ. అండ్ ఒకవేళ చూసుంటే మీకు ఈ మూవీ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్స్లో షేర్ చేయండి. సో ఇది మా సెలబ్రేషన్ వీడియో. చాలా సింపుల్గా ఇప్పటి వరకు ఆదిత్య బర్త్డే ఇప్పటి వరకు లేనంత సింపుల్గా అయితే ఈసారి చేసుకున్నాము. అండ్ ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం, వీడియోస్ కోసం అండ్ వైజాగ్లో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం, షాపింగ్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్